నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. దేశంలో 2 కూటములు ఉన్నాయి. దాదాపుగా అన్ని పార్టీలు ఈ 2 కూటముల్లోనే చేరిపోయాయి. సో అవి 2 కూడా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. 2 కూటములు బలంగా ఉన్నాయి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి 303 ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కంటే అబ్కి బార్ 400 కి బార్ అన్నప్పుడు కూడా గతంలో 303 వచ్చినప్పుడు కూడా ఈసారి సీట్లు తగ్గినటువంటి పరిస్థితి. అంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి పార్టీగా తటస్థంగా ఉన్నాయి. ఒకవేళ జమిలీ ఎన్నికలు తీసుకొని వస్తే ఆ పార్టీలు కూడా ఏదో కూటమిలో చేరాల్సి వస్తుంది. కేవలం 2 కూటములే దేశంలో ఉన్నాయి. ఎందుకంటే జమిలీ ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రభావమే అధికంగా పడుతుంది కాబట్టి అనేది రాజకీయ విశ్లేషకులు యొక్క అంచనా. ఇదిలా ఉంటే ఇండియా కూటమి కట్టి చాలా కాలం అయింది. కూటమి కట్టాక ఒక పొలిటికల్ హిట్ కూడా దక్కలేదు. కూటమిగా వెళ్ళినా ఫలితాలు పెద్దగా రావడం లేదు. 2024 ఎన్నికల్లో కూడా కొంత మెరుగ్గా ఉన్న ఆశించినటువంటి ఫలితాలు అయితే రాలేదు. కేంద్రంలో అధికారం అందని పండుగానే మారింది ఇండియా కూటమికి. ఇక ఇండియా కూటమి నుంచి ప్రధాన పదవికి ఎవరిని ఓపెన్ గానే ప్రొజెక్ట్ చేయకపోయినా రాహుల్ గాంధీ పేరు మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనే ప్రధాని నరేంద్ర మోదీకి పోటీ అని అంశంలో ఇండియా కూటమి ప్రొజెక్ట్ చేయబడింది. దానికి తగినట్టుగా రాహుల్ సైతం మోడీ మీదనే విమర్శల బాణాలు సంధిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. సో ఇప్పుడు భారత్ జోడో యాత్రలు కూడా చేపట్టారు. తన పార్టీని సంస్థాగతంగా మార్పులు చేసుకొని బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా చేశారు. మిత్రులతో బాగానే స్నేహం చేస్తున్నారు, పొత్తులు కలుపుకొని ముందుకెళ్తున్నారు. ఇంత చేసినా కూడా ఇండియా కూటమి మాత్రం జనంలోకి పెద్దగా ఫోకస్ కావడం లేదు. దేశంలో ఇటీవల జరిగినటువంటి అనేక రాష్ట్రాల్లో కూటమి ఓటమి పాలవుతూ వస్తుంది. ఇక గెలిచినటువంటి చోట కూడా కాంగ్రెస్ పాత్ర పెద్దగా లేకుండా ఉంది. దీంతో పాటుగా గత 3 ఎన్నికల నుంచి మోడీ వర్సెస్ రాహుల్ అనే విధంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే జనాలు మోడీనే గెలిపిస్తూ వస్తున్నారు. రాష్ట్రాలలో అదే సీన్ కూడా రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి. దాంతో మోడీకి సరిజోడి రాహుల్ గాంధీ కారు అన్న భావన మీద కూడా కొంత దేశవ్యాప్తంగా తాజా చర్చ స్టార్ట్ అయింది. తాజాగా ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం అయినటువంటి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ అధినాయకుల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దేశంలో 48 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ బీజేపీ చేతిలో చాలా పోగొట్టుకుంది. కానీ బెంగాల్లో మాత్రం 6ంటికి 6 సీట్లు గెలిచి మమతా బెనర్జీ బీజేపీకి కంగు తినిపించారు. అంతేకాదు 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 3వసారి వరుసగా గెలిచి హ్యాట్రిక్ సీఎంగా నిలిచినటువంటి దాంతో మోడీనే ఎదుర్కొనే సత్తా మమతాకే ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సో ఇప్పుడు ఇండియా కూటమి సారథ్యాన్ని మమతకు అప్పగించాలనే డిమాండ్ కూడా తెర మీద తీసుకొస్తున్నారు. మమతా బెనర్జీకి మోడీకి అపోజిషన్ గా ఉంటూ కూడా కూటమిని నడిపిస్తే ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఆ ప్రజల ఆలోచనలు కూడా మారుతాయని, అది ఇండియా కూటమికి వరంగా కూడా మారుతుందంటున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇండియా కూటమి స్టీరింగ్ ని మమతా బెనర్జీ చేతికి ఇవ్వాలనే ఒక డిమాండ్ ప్రధానంగా కూటమి పార్టీల నుంచి వస్తున్నాయి. మరోవైపు ఆ పార్టీ యొక్క డిమాండ్ కూడా మమతా పార్టీ యొక్క డిమాండ్. సో ఇప్పుడు ఇండియా కూటమిలో మమతకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆమెను కన్వీనర్ గా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే తీరును ఇండియా కూటమి ఉంటే కనుక ఎప్పటికీ ఎన్డీఏ చేతిలో పరాజయాలే అన్న మాట కూడా వాళ్ళు వినిపిస్తున్నారు. సో ఇప్పుడు 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో చురుకైనటువంటి నాయకత్వం ఇండియా కూటమికి అవసరమని వాళ్ళు చెప్తున్నారు. మరి మమతా చేతికి ఇండియా కూటమి స్టీరింగ్ అప్పచెప్తారన్నది మాత్రం వెయిట్ చేసి చూడాలి. సో ఇప్పుడు ఏ రోజుకైనా కాంగ్రెస్ నుంచే కొంత కొత్త ప్రధాని రావాలని వస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని కూడా చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఇతర పార్టీల మాదిరిగానే అతిపెద్ద పార్టీగా ఇండియా కూటమిలోనే ఉంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా కొన్ని పార్టీల భావన కూడా. మరి ఇదే తీరును నాయకత్వం కోసం పోరు సాగితే అది చివరికి ఇండియా కూటమి ఏ వైపుకు లాగేస్తుందో మాత్రం వెయిట్ చేసి చూడాలి. అంటే అది ఖచ్చితంగా ఇండియా కూటమిలో చీలిక దిశగా వెళ్లే అవకాశం ఉందా? మరి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? స్వతంత్రంగా ఉంటుందా? లేదంటే విభేదాలతోటి నిలువున ఇండియా కూటమిలో చీలికలు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే వరుసగా ఎన్డీఏ కూటమి అనేక రాష్ట్రాల్లో గెలుస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనే ఒక భావనలో అయితే మాత్రం ఇండియా కూటమి పార్టీలు అయితే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ఇండియా కూటమి మీటింగ్స్ ఏమన్నా పెట్టే అవకాశాలు ఉంటాయా? భవిష్యత్తులో మీటింగ్ అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా కలుద్దామని ఒక మీటింగ్ కాల్ఫర్ చేస్తే కూడా టీఎంసీ సభ్యులందరూ కూడా బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఒక అసంతృప్తిలో టీఎంసీ పార్టీ ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మరి మమతా డిమాండ్కి అట్లాగే మమతా పార్టీ డిమాండ్కి మరి ఇండియా కూటమి సభ్యులు ఆ పార్టీలన్నీ ఓకే చెప్తాయా లేదా అనేది మాత్రం కొంత సస్పెన్స్ గా మారింది. మీరు కూడా మమతా బెనర్జీకి ఇండియా కూటమి స్టీరింగ్ ఇస్తే సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా, లేదంటే ఈ కూటమి స్టీరింగ్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉంటుందా? ఉంటే మంచిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.